హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఏంటి పారిజాత పుష్పాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ మొక్క గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ మొక్క యొక్క ప్రత్యేకత అయితే నేను ఇప్పుడు చెప్పనులే ఫ్రెండ్స్. ఎవరికైనా వినాలనిపిస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఈ మొక్కకి ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. పారిజాత పుష్పాలు అయితే ఎవరైనా చూడటం వాళ్ళ కోసం అయితే ఇలా దగ్గరగా చూపిస్తాను చూడండి. అలానే దీనికి పూసిన పువ్వులు అంటే పారిజాత మొక్క యొక్క పుష్పాలు అనేది కింద నేలను తాకిన తర్వాతే ఇవి మనకి పూజకు పనికి వస్తాయి. అలానే ఇవి నేలను తాకిన తర్వాత అయితే మనం వాష్ చేసుకుని అయితే పూజకి యూజ్ చేసుకోవాలి. అలానే మొక్క నుంచి అయితే మనం తెంపుకోకూడదు ఫ్రెండ్స్. అంటే తెంపుకునే టైం కూడా ఉండదు. ఎర్లీ మార్నింగ్ విచ్చుకొని మనం లేచేసరికి ఇవి నేలనైతే తాకేస్తాయి. అట్లానే కింద ఏమీ యూజ్ చేయకూడదు. క్లాత్స్ కానీ బౌల్స్ కానీ అట్లాంటివి కూడా పెట్టకూడదు. అంటే భూమికి మొక్కకి మిడిల్లో ఏముండకూడదు. సో ఇలా అయితే ఈ పుష్పాలు ఇలా ఉంటాయి, వైట్ అండ్ ఆ కలర్ కాంబినేషన్లో. వీటిని దేవతా పుష్పాలు అని కూడా అంటారంట. అండ్ అలానే వచ్చేసి స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని స్మెల్ అనేది, ఈ ఫ్లవర్ యొక్క స్మెల్ అనేది వర్ణించలేము. అంత బాగుంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. అండ్ అలానే మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచామని చెప్పాను కదా, చూసారా మా అమ్మ వాళ్ళ విలేజ్లో వ్యూ ఎలా ఉందో. నేనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, సో అందుకని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. సో వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా సూర్యుడు ఇంకా ఉదయించలేదు. అండ్ చూసారా మా అమ్మ వాళ్ళ విలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి జామ మొక్క, కొబ్బరి మొక్కలు కన్ఫర్మ్గా ఉంటాయి ఫ్రెండ్స్. పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది కొబ్బరి చెట్లతో. అండ్ ఈ వ్యూ అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సన్ రైజ్ కానీ అండ్ ఇవన్నీ. అలానే ఈ వ్యూ చూసారా, సన్ రైజ్కి చాలా బాగుంది ఆ కాంబినేషన్, గ్రీన్ అండ్ రెడ్డిష్ కలర్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ యూ.